హలో యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు ఒక సూపర్ వీడియో తోటి. అదేంటి అంటే యాక్చువల్లీ నా గార్డెన్ మీకు తెలుసు కదా, టెర్రస్ గార్డెన్ పైన చూశారు కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో. సో ఇప్పుడు నేను ఆ గార్డెనింగ్ కోసం అని చెప్పేసి కొత్త రకం సీడ్స్ తెప్పించానండి. యాక్చువల్లీ మన దగ్గర నార్మల్గా రెగ్యులర్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను తెప్పించినవి అయితే కొన్ని ఫ్లవర్స్, కొన్ని సీడ్స్ తెప్పించాను. అవన్నీ కూడా ఎగ్జోటిక్ సీడ్స్ అండి, ఎగ్జోటిక్ వెజిటేబుల్స్ అనమాట. అంటే చాలా రేర్గా, అసలు సామాన్యంగా దొరకవు అనమాట, మనకు మార్కెట్లో అస్సలే దొరకవు. అట్లాంటి సీడ్స్ అనేవి ఇప్పుడు నేను తెప్పించాను, చాలా కొత్త రకాల సీడ్స్. అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా తెప్పించాను, ఫ్లవర్ సీడ్స్ కూడా తెప్పించాను. అవి ఏమేమి వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సంధ్యా గారు అని చెప్పేసి మనకి ఇక్కడే ఉంటారండి, అల్మాసిగూడ సంథింగ్ అనుకుంటాను, అల్మాసిగూడ అక్కడ ఉంటారు. సో ఆ సిస్టర్ నాకు పంపిస్తానని చెప్పారు, నేను అమౌంట్ పే చేసి తీసుకున్నాను అనమాట. తన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్కే సీడ్స్ ఇస్తున్నారండి, చాలా మంచి సీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తన తోటలో పండినటువంటి కాయల నుంచి వచ్చిన సీడ్స్ అండి. ఇవన్నీ కూడా తను కొన్నవి కాదు, తన తోటలో పండించినటువంటి వాటికి వచ్చిన సీడ్స్ని మనకు పంపిస్తున్నారనమాట, చాలా రీజనబుల్ ప్రైజెస్కి. సో అవి ఇవాళ వచ్చాయి. సో నేను ఇవన్నీ మీకు చూపించబోయే ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ అలాగే లైక్ చేయండి. బెల్ బటన్ ఉంటుంది పక్కన, బెల్ బటన్ కనుక హిట్ చేశారంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం రండి మన వీడియోలోకి. చూడండి నేను చూసుకుంటున్నాను అనమాట. సో నేనైతే మొత్తం దాదాపు 56 సీడ్స్ అనేవి నేను వాళ్ళకి ఆర్డర్ పెట్టడం జరిగింది. ఫ్లవర్స్ కానివ్వండి అండ్ అలాగే వెజిటబుల్స్ కానివ్వండి, మొత్తం 56 టైప్స్ ఆఫ్ వెరైటీస్ సీడ్స్ అనేవి నేను ఆర్డర్ చేశాను. సో అందులో ఏమొచ్చాయి ఏం రాలేదు అని చెప్పి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. ముందు కౌంట్ చేస్తున్నాను అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెప్పి. ఇవన్నీ కౌంట్ చేసిన తర్వాత డెఫినెట్లీ నేను ఏమేమి తెప్పించాను అనేది కూడా నేను మీకు నేమ్స్తో సహా మీకు చూపిస్తానండి. రండి చూద్దాము. కొన్ని వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయండి, చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి. అందులో ఒక్కోసారి మీరు అనుకోవచ్చు ఇక్కడ కవర్ తప్ప సీడ్స్ లేవేంటి అని. కొన్ని కనిపించవు, వీడియో అంటే నాకు డైరెక్ట్ కనపడుతున్నాయి, కొన్ని మీకు వీడియోలో మేబీ కనిపించవు కావచ్చు. అంటే చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. అవి కవర్ లైటింగ్ పడుతుంది కదా వీడియోలో, సో దానికి ఒకవేళ మేబీ మీకు ఏమన్నా కనిపిస్తాయో లేదో తెలియదు, బట్ నేను మ్యాక్సిమం మీకు కనిపించేలాగా చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇందులో నాకు చాలా నచ్చిన వెజిటబుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మల్టీ కార్న్ అండి. ఒకే కార్న్, మొక్కజొన్నలు ఉంటాయి కదా, ఒకే కార్న్లో మనకి మల్టీ కలర్స్ అనమాట, రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్ అట్లా సంథింగ్ లైట్, మొత్తం అన్నీ కూడా మల్టీ కలర్ వచ్చింది. ఒకే కార్న్లో అన్ని కలర్స్ వచ్చాయన్నమాట. మామూలుగా మనం ఒక కార్న్లో ఒక మొక్కజొన్న కండిలో ఒకే కలర్ రావడం చూసుంటాం, బట్ మల్టీ కలర్ అనేది మ్యాక్సిమం మేబీ ఎంతమంది చూసారో నాకైతే తెలీదు. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. ఎప్పుడెప్పుడు ఇవి నా గార్డెన్లో పెడతానా, ఎప్పుడెప్పుడు ఇవి కాస్తాయా అనేసి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. బట్ ఇప్పుడే కాదండో, దానికి ఇంకా టైం ఉంది, మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది. అందుకే ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మా గార్డెన్లో పెట్టబోవడం లేదు. మా గార్డెన్లో ఇప్పుడే నేను వీటిని పెట్టాలనుకోవట్లేదు. యాక్చువల్లీ తెప్పించేటప్పుడు అయితే ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీ తేగానే పెట్టాలి అనే ఉద్దేశంతో తెప్పించాను. బట్ ఇప్పుడు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను త్వరలోనే మీ అందరికీ కూడా. సో అందుకని చెప్పి ఇవన్నీ పెట్టకూడదు అనుకుంటున్నాను. ఇవి ఇప్పుడే పెట్టనండి, ఎప్పుడు పెడతాను, ఎక్కడ పెడతాను, ఎలా పెడతాను అనేది అదంతా కూడా సర్ప్రైజే, మీకు నేను తర్వాత చెప్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఇది వచ్చేసి లైట్ పింక్ కాశీరత్నం అండి, ఫస్ట్ చూస్తున్నారు కదా అది లైట్ పింక్ కాశీరత్నం. ఇది వచ్చేసి రెడ్ లిటస్, ఇది వచ్చేసి ఎల్లో మార్నింగ్ గ్లోరీ అండి. ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట. ఇది పింక్ మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్. తర్వాత వచ్చేసి ఇది రెడ్ కాశీరత్నం అండి. తర్వాత చూడండి ఈ కాస్మోస్, ఈ ఇవి వైట్ శంకుపూలు అండి. ఇది వచ్చేసి నేతి బీరకాయ అండి, సారీ టిండా అండి, సొరకాయ. ఇది గంగవాయల కూర. ఇది వచ్చేసి జలపానో మిర్చి అనమాట. ఇవి వచ్చేసి పింక్ మార్నింగ్ గ్లోరీ. ఇది రెడ్ కాశీరత్నము. ఇది 4 o'clock ఫ్లవర్స్ అనమాట. కొన్ని మేబీ నేను చెప్పలేకపోవచ్చు, బట్ తర్వాత వేసేటప్పుడు ఖచ్చితంగా చెప్తానండి. ఇవి సూర్యముఖి మిర్చి అనమాట.
ఈ పర్పుల్ చిక్కుడు అండి, పర్పుల్ చిక్కుడు. తర్వాత పర్పుల్ ఇవి ఏమంటారు వీటిని, వింగుడ్ బీన్స్ అనమాట, పర్పుల్ వింగుడ్ బీన్స్. తర్వాత ఇది మల్టీ కార్న్ అండి, మల్టీ కార్న్. తర్వాత వింగుడ్ బీన్స్ ఒకటి. పర్పుల్ వింగుడ్ బీన్స్ వేరు, వింగుడ్ బీన్స్ వేరండి, అంటే ఒకే జాతివి, కలర్స్ వేరు అనమాట. సో ఇవి వచ్చేసి క్లవ్ బీన్స్ అండి, సేమ్ లవంగాల్లాగా ఉంటాయన్నమాట బీన్స్. అవి చిన్నగా లేతగా ఉన్నప్పుడే 1 ఇంచ్ ఉన్నప్పుడే మనం కర్రీ చేసుకోవాలి, లేదంటే పెద్ద అయిపోయినాయి అంటే కనుక చేదు వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి కాశీ టమాటో అండి. తర్వాత ఇది బ్రోకలీ సీడ్స్ అనమాట. తర్వాత ఇవి కనిపించట్లేదు సరిగా, నాటు దోసకాయలండి. ఇది లిట్టస్. ఇది ఏంటి, మిర్చి అండి, చెర్రీ మిర్చి, చెర్రీ టమాటో అండ్ గుంటగలగరాకు. ఇది వచ్చేసి బుంగ మిర్చి. తర్వాత డబుల్ ఓక్రా అండి, డబుల్ కలర్ ఓక్రా అనమాట, స్టార్ బెండకాయలు అనమాట, 2 కలర్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి గంగవాయలాకు అండి, ఇది గంగవాయలాకు, ఇందాక ఆల్రెడీ చూపించాను కదా. ఇది గుంటగలగరాకు, బుంగమిర్చి, డబుల్ కలర్ బెండకాయ అండి, స్టార్ బెండకాయ అంటారు దీన్ని. ఇది వచ్చేసి రాడిష్ అండి. ఇది కీరా, బటర్ కింగ్ లిట్టస్ అండి. ఇది బ్లూ గ్రీన్ టమాటో అండి, బ్లూ గ్రీన్ 2 కలర్స్లో ఉంటుంది అనమాట ఒకే టమాటో. తర్వాత వచ్చేసి ఇది బ్లాక్ మిర్చి అండి, ఇది బాపట్ల ముల్ల వంకాయ అండి. తర్వాత వచ్చేసి ఇది రౌండ్ మిర్చి. ఇది సారీ అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో. జీనియా ఫ్లవర్స్ అండి, ఇది రౌండ్ సొరకాయ. తర్వాత జీనియా పర్పుల్ అండి, జీనియా ఫ్లవర్స్ అనమాట ఇవి. ఇది వైట్ జీనియా, ఇది జీనియానే. ఇది బ్లాక్ స్వీట్ టమాటో అండి, స్వీట్ టమాటో బ్లాక్ది. ఎల్లో, ఒక్క నిమిషం అండి, ఇదేంటి, ఎల్లో పియర్ టమాటో, చాలా రేర్ అండి, చాలామంది అడుగుతున్నారు ఎల్లో పియర్ టమాటో. అండ్ బ్లూ స్ట్రిప్డ్ బ్రింజాల్ అండి ఇది. ఇది వచ్చేసి ముసుగు వంకాయ, రౌండ్గా ఉంటుంది ముసుగు వంకాయ. ఇది గుత్తి బీరకాయ అండి. ఇది పింక్ క్యారెట్. తర్వాత ఇది గలాడ్డియా అండి, ఫ్లవర్స్ అనమాట. ఈ చిట్టి కాకర, మొన్న ఈ మధ్య నేను ఉల్లికారంతో చేశాను కదా, అవి అనమాట కాకరకాయ. ఇది ఆనియన్ సీడ్స్. ఇది ఎల్లో జీనియా అండి. ఇది రెడ్ రాడిష్, ఆల్రెడీ ఇందాక నార్మల్ రాడిష్ చూసారు, ఇది రెడ్ రాడిష్. ఇది వచ్చేసి ఎల్లో క్యారెట్ అండి, ఆరెంజ్ కాదు, మనం రెగ్యులర్గా వాడేది ఆరెంజ్ అనమాట. ఇది ఎల్లో క్యారెట్. సో ఇవన్నమాట, ఇన్ని రకాల సీడ్స్ అనేవి నేను తెప్పించాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. చూసారు కదా, బోల్డ్ అన్ని వెరైటీస్ తెచ్చాను. బట్ ఇవన్నీ కూడా మీకు సర్ప్రైజింగ్గా నేను ఎక్కడ వేయబోతున్నా చెప్పబోతాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మి మీ తెలుగు అమ్మాయి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.